అసెంబ్లీ స్పీకర్ పై వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేసిన వ్యాఖ్యలను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఖండించారు. స్థాయి మర్చి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. దళిత బంధు పంపిణీలో ఎవరెవరి దగ్గర ఎంత కమిషన్లు తీసుకున్నారో తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. స్పీకర్ పై విమర్శలు చేసేటప్పుడు సరైన ఆధారాలు ఉంటే విమర్శించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఆధారాలు ఉంటే గవర్నర్ కి గాని రాష్ట్రపతికి గాని స్పీకర్ పై ఫిర్యాదు చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే ప్రజల దగ్గరికి వెళ్తున్నారని, లేకుంటే భజనలు చేసేవారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసునన్నారు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాను. మరి నిన్న హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, లేనిపోనివి చెప్పడం, లేనిపోనివి అనడం, అదేవిధంగా ముఖ్యంగా మరి వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మా గురించి మాట్లాడుతూ మరి దాదాగిరి చేస్తావా, నేను కూడా దాదాగిరి చేస్తా, నేను ఎంతో పెద్ద దాదాగిరి చేసిన తాండూరులో, మీరు తెలుసుకోండి బుల్లెట్ రాజా అని చెప్పి నన్ను అంటుండ్రి అని చెప్పి ఇవన్నీ కూడా లేనిపోని మాటలు. ఇలాంటి మాటలు ప్రసాద్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నన్ను అనలే, నా ముందర అనలే. మరి అనలేనప్పటికీ కూడా ఆయన పుట్టించుకొని ఈ మాటలు మాట్లాడడం, లేనిపోని మాటలు చెప్పి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారిని బద్నాం చేసి మరి వారికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు ప్రయత్నిస్తున్నట్టు క్లియర్గా మనకైతే అర్థమవుతా ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు ఇవన్నీ మాటలు, ఇవన్నీ విషయాలు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తొస్తున్నాయని అంటే ముఖ్యంగా రేపు ఎల్లుండో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా లేనిపోని మాటలు చెప్పడం, అబద్ధాలు పలికి బట్టగాల్చి మీదేసి ప్రసాద్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి ఆయన ఏదో పైచేయి సాధించి ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కౌన్సిలర్స్ని గెలిపించుకోవాలి, మున్సిపల్ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలి అనే ఒక దురుద్దేశంతో ఆయన ఈ లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు తప్ప మరి ఇక్కడ కూడా ఎవరి మీద కూడా ఆయనకు ఎప్పుడు కూడా అభిమానం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆయనకి ఎందుకు అభిమానం ఉండదు నాకు అర్థమవుతలేదు. కేంద్ర ప్రొసీజర్ ఏముంది, కేంద్ర ప్రభుత్వం ప్రొసీజర్ ఏముంది, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రొసీజర్ ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీజర్ ఏముంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బిజినెస్ అంటే వ్యాపారం కాదు, బిజినెస్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలు ఏమున్నాయి, దాన్ని అవగాహన చేసుకొని పొలిటికల్ లీడర్లు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలు అట్లా మాట్లాడతలేరు. గాలికి ఈడికొచ్చి ఇది జిల్లా అవుతుందని చెప్తారు, నారాయణపేట పోయి అది జిల్లా అవుతుందని చెప్తారు, సిద్దిపేట పోయి ఇది జిల్లా అవుతుంది. అంత గందరగోళం మాటలు, అంత గజిబిజి చిన్నపిల్లలు గోటీలాట ఆడుతుంటే ఓడిపోయే పొరగాడు ఏం చేస్తారు, అన్ని గోటీలు ఇట్లా కలిపినట్టు తోతిరి చేస్తున్నారు వీళ్ళు. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, గౌరవ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు, వాళ్ళు మేము గౌరవిస్తాం, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. వాళ్ళు మా స్పీకర్ను గౌరవించారా వాళ్ళ విజ్ఞత వదిలిపెడతారు. మా స్పీకరు ఒక జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు టైపు ఉద్యోగం ఆయన మంత్రి కాదు, ఉరుకులాడడానికి గలిగలి తిరిగి గెలిచిన 1 month లోపలనే వాళ్ళని పక్కన పెట్టి సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తిరగడం జరిగింది. ఈ పెద్ద మనుషులు వాళ్ళను వెంబడే గెలిచిన 1 monthలోనే పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ అది కాక కార్లో ఎక్కితే కూడా ఎక్కనే. మా సార్ అట్లా కాదు, ఇంకా 4 పడితే 4, 5 మంది అంటే 5 మంది కూర్చోరు. అదే నిదర్శనం నేను చెప్పడానికి. నువ్వు ఇటీవల డయాలసిస్ కేంద్రంలో కరెంటు లేదు, సార్ కరెంటు ఫోన్ చేసిన 15 నిమిషాలనే కరెంట్ వచ్చింది, కావాల్సింది మీరు హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్స్ని అడగండి. ఏదైనా సార్ వెంబడే స్పందిస్తున్నాం. వికారాబాద్ కూడా అతి త్వరలో చాలా డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. మావి మీకు అవసరం లేదు. వికారాబాద్ మండలంలో ఒకటి కేసు అయింది అని ఒక విలేజ్, ఆ కేసు అయిన మాట వాస్తవం. ఒక విలేజ్లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమైంది అని ఆయనను అడిగినప్పుడు ఆ విలేజ్ వాళ్ళు ఆల్ పార్టీస్ వాళ్ళు, ఒక కాంగ్రెస్ వాళ్ళు కాదు, ఆల్ పార్టీస్ కలిసి ఏమైంది ఎందుకు ఇట్లా చేసినాం అంటే పలానా ఆయన పేరు చెప్పినప్పుడు ఆల్ పార్టీస్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అధికారుల విషయం కానీ సీఎల్ విషయం ఏముంది, లా అండ్ ఆర్డర్కి సంబంధించి వాళ్ళు కరెక్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా ఎస్పీ వ్యవస్థ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ దానికి సంబంధించింది చర్యలు తీసుకుంటుంది. దానికి స్పీకర్ గారికి ఏం సంబంధం ఉంటుంది? ఎట్లా కనీసమైన అవగాహన లేకుండా ఎట్లా మారుతుంది? అదేవిధంగా మరి మున్సిపల్ జెండా ఎగిరేస్తాం ఎట్లా ఎగిరేస్తారు మున్సిపల్ జెండా? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీకు ఎంత మెజార్టీ వచ్చింది? మీరు మున్సిపల్ జెండా ఎగిరేస్తారు? మేము ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా, అతి త్వరలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో
వికారాబాద్ మన పట్టణ కాంగ్రెస్ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము 30 వార్డు గెలుస్తున్నాము. వికారాబాద్ జెండా ఎగరేస్తాం. ఇది తగ్గ రాష్ట్ర 30 వార్డు గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అవుతుండు. వికారాబాద్ మున్సిపల్లో జెండా ఎగరేస్తాం.